హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆధార్ కార్డు ఉన్నవారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మరొకసారి శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డు అప్డేట్ గడువును మరొకసారి పొడిగించింది. ఈ క్రమంలోనే అప్డేట్ గడువును మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక 2024 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. మై ఆధార్ పోర్టల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని సూచించింది. దేశ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది. కాగా ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లకు పైగా ఉంటే వివరాలను అప్డేట్ చేసుకోవాలని గతంలో సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకు ఒక్కసారి తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. ఇంతకుముందు 2024 మార్చి 14 వరకు ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేయడానికి గడువు నిర్ణయించింది. తాజాగా గడువును పొడిగించింది. ఈ క్రమంలోనే మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు మరొకసారి అవకాశం ఇచ్చింది. ఇక ఆధార్ అప్డేట్ వల్ల వ్యక్తుల డేటా సెక్యూరిటీగా ఉంటుంది. ఇక UIDAI అధికారిక వెబ్సైటు uidi.government.in లోకి లాగిన్ కావాలి. ఆధార్ కార్డులోనే ఫోటో, వేలిముద్రలు, ఐరిస్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబరు, ఇంటి పేరు వంటి వివరాలను బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్లైన్ ద్వారా ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫోటోగ్రాఫ్, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి దగ్గరలోనే ఆధార్ నమోదు కేంద్రానికి పోవాల్సి ఉంటుంది. ఇక అప్డేట్కు ఆధార్ కేంద్రాల్లో దాదాపు ₹50 ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. అప్డేట్ విషయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే హెల్ప్లైన్ నెంబర్ 1947కి కాల్ చేయాలని UIDAI తెలిపింది. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ కార్డు ఉన్నవారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదే. ఎందుకంటే ఇంతకు ముందు మార్చి 14 వరకు అయితే గడువునైతే ఇస్తూ కేంద్రం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇప్పుడు ఆ గడువును కూడా జూన్ 14 వరకు అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.